ఇప్పటి వరకు మనం మార్కెట్లోని గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ చూసాం అండ్ అలాగే థర్డ్ పార్టీ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ చూసాం కదా. కానీ వీళ్ళు గోల్డ్ తయారు చేయాలంటే ఆ గోల్డ్ ప్రొక్యూర్ ఎవరు చేస్తారు అండ్ ఆ ప్రొక్యూర్ చేసినటువంటి గోల్డ్ని ఎవరు రిఫైన్ చేస్తారు అండ్ అలాగే దాన్ని బులియన్ మార్కెట్లో డీలర్స్కి ఎవరు సెల్ చేస్తారు అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? ఈ ఎంటైర్ గోల్డ్ ఈకోసిస్టంలో వర్క్ చేసేటువంటి కంపెనీయే ఇప్పుడు ఐపీఓకి వచ్చినటువంటి ఆగ్మౌంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఈ కంపెనీ రిలేటెడ్గా వీళ్ళ బిజినెస్ ఎలా ఉన్నది అండ్ అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, రిస్క్స్ ఏంటి అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏ వాల్యుయేషన్కి వీళ్ళు ఐపీఓకి తీసుకొస్తున్నారు, వీటన్నిటి గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఆగ్మౌంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఐపీఓ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. Money Purse, your trusted investment partner. Now coming to this company, ఈ కంపెనీని 2012 అక్టోబర్ 31న వీళ్ళైతే స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ చేసేటువంటి బిజినెస్ ఏంటి అంటే సింపుల్, మనకి గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, గోల్డ్ని ఒకటి మైనింగ్ చేసి గోల్డ్ని అయితే తీస్తారు అండ్ దీంతో పాటుగా మన ఇళ్లలో ఉండేటువంటి గోల్డ్ ఉంటుంది కదా, ఈ గోల్డ్ని సెల్ చేసినట్లయితే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడం ద్వారా గోల్డ్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఈ మైన్ చేసినటువంటి గోల్డ్ కావచ్చు, రీసైకిల్ చేసినటువంటి గోల్డ్ కావచ్చు, దీన్ని వీళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. ఈ ప్రొక్యూర్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా గోల్డ్ జ్యువెలరీ తయారు చేసిన అవుతుందా? లేదు కదా, దాన్ని మళ్ళీ రిఫైన్ చేయవలసి ఉంటుంది. ఆ రిఫైనింగ్ ప్రాసెస్ కూడా వీళ్ళు చేస్తారు అండ్ దీంతో పాటుగా వీళ్ళు గోల్డ్ బార్స్, సిల్వర్ బార్స్ కూడా తయారు చేస్తారు అండ్ అంతేకాకుండా గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ అంతేకాకుండా బులియన్ మార్కెట్లోని గోల్డ్ డీలర్స్ ఉంటారు కదా, బయర్స్ అండ్ సెల్లర్స్, వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే వీళ్ళు డిజిటల్ గోల్డ్ కూడా ఆఫర్ చేస్తున్నారు అండ్ దీంతో పాటుగా ఫిజికల్ గోల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది అండ్ అలాగే ఇంటర్నేషనల్ సేల్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా మనం మాట్లాడుకోవాలంటే ఈ ఎంటైర్ గోల్డ్ ఎకోసిస్టమ్ ఉన్నది చూడండి, ఈ ఎంటైర్ గోల్డ్ ఎకోసిస్టంలోని బిజినెస్ను ఆపరేట్ చేసేటువంటి కంపెనీ ఇది. వీళ్ళు బిజినెస్ని కూడా టోటల్గా 2 సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తున్నారు. ఒకటి B2B బిజినెస్ సెగ్మెంట్. ఈ B2B బిజినెస్ సెగ్మెంట్లోని వీళ్ళు ఆగ్మెంట్ స్పాట్ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ఈ B2B బిజినెస్ని అయితే రన్ చేస్తున్నారు అండ్ దీంతో పాటుగా వీళ్ళకి సెకండ్ సెగ్మెంట్ B2C సెగ్మెంట్ కూడా ఉన్నది. ఈ B2C సెగ్మెంట్ని ఆగ్మెంట్ గోల్డ్ ఫర్ ఆల్ ప్లాట్ఫామ్ ద్వారా B2C సెగ్మెంట్లోని బిజినెస్ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళ ఫస్ట్ సెగ్మెంట్ ఆగ్మెంట్ స్పాట్ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో షేర్ చేస్తే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్తో షేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద గోల్డ్ జ్యువెలర్ ఉన్నారు. ఆ గోల్డ్ జ్యువెలర్కి ఏమనిపించిందంటే లార్జ్ సైజులో గోల్డ్ కావాలనిపించింది, ఎందుకంటే అతనికి డిమాండ్ ఉన్నది. లార్జ్ సైజులో గోల్డ్ కావాలనిపించింది. అప్పుడు ఆ గోల్డ్ జ్యువెలరీ ఏం చేస్తారు, వీళ్ళ ఆగ్మెంట్ స్పాట్ ప్లాట్ఫామ్ ఉన్న చూడండి, ఈ ఆగ్మెంట్ స్పాట్ ప్లాట్ఫామ్లోని మనకి ఆ స్పాట్ ప్రైస్ని యూజ్ చేసి మనకి గోల్డ్ని అయితే పర్చేస్ చేస్తారు వీళ్ళ దగ్గర నుంచి. ఇది B2B బిజినెస్ సెగ్మెంట్ కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో వాటి యొక్క సైజ్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ వీళ్ళకి టోటల్గా 13 స్టేట్స్లో 20 స్పాట్ డెలివరీ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఈ 20 సెంటర్స్లో కూడా 9 సెంటర్స్ని వీళ్ళు ఓన్గా ఆపరేట్ చేస్తున్నట్లయితే 11 సెంటర్స్ని వీళ్ళు ఫ్రాంచైజ్ మోడల్లో ఆపరేట్ చేస్తున్నారు. ఇవే కాకుండా వీళ్ళకి టోటల్గా 2 రిఫైనింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఉత్తరాఖండ్లో ఉంటే మరొకటి మహారాష్ట్రలో ఉన్నది. ఈ 2 యూనిట్స్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ని మీరు ఇక్కడ స్క్రీన్పై చూడొచ్చు. వీటితో పాటు వీళ్ళకి రాజస్థాన్లోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉన్నది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క టోటల్ కెపాసిటీ 13.8 MTPA. ఈ రాజస్థాన్ యూనిట్లో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో దాని నుంచే వీళ్ళు ఇండియాలోకి కానీ లేదా ఇంటర్నేషనల్ క్లయింట్స్కి కూడా వీళ్ళు గోల్డ్ సెండ్ చేస్తారు కదా, ఈ రాజస్థాన్ యూనిట్ నుంచే వీళ్ళు ఓవరాల్గా గోల్డ్ని అయితే సెండ్ చేస్తున్నారు అండ్ ఇంటర్నేషనల్ నుంచి మనం చూసినట్లయితే వీళ్ళకి 6% రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇవే కాకుండా వీళ్ళు ప్లాటినం అండ్ అదర్ సర్వీసెస్ని కూడా ఆఫర్ చేస్తుంటారు. కాకపోతే దాని నుంచి వీళ్ళకి నెగ్లిజిబుల్ రెవెన్యూ అన్నది జనరేట్ అవుతుంది అండ్ ఈ స్పాట్ గోల్డ్ ప్లాట్ఫామ్లోని వీళ్ళకి ఓవరాల్గా 5223 రిజిస్టర్డ్ మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ సెకండ్ సెగ్మెంట్ B2C సెగ్మెంట్ ఉన్నది కదా, ఈ B2C సెగ్మెంట్ని వీళ్ళు ఆగ్మెంట్ గోల్డ్ ఫర్ ఆల్ ప్లాట్ఫామ్ త్రూ అయితే రన్ చేస్తున్నారు. దీనిలో ఏంటంటే మనకి కస్టమర్స్ డైరెక్ట్గా మనం వీళ్ళ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని గోల్డ్ ఆర్ సిల్వర్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఈవెన్ మీ దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉన్నా కూడా ఆ ఓల్డ్ గోల్డ్ని కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా లిక్విడేట్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా వీళ్ళు డిజిటల్ గోల్డ్ అండ్ అలాగే గోల్డ్ ETF సర్వీసెస్ని కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా కస్టమర్ వీళ్ళ డిజిటల్ గోల్డ్ ప్రోడక్ట్ని కొనుక్కున్నారనుకోండి, దాన్ని ఫిజికల్ గోల్డ్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే లిక్విడేట్ చేసుకోవాలనుకున్నట్లయితే వీళ్ళకి కళ్యాణ్ జ్యువెలర్స్ ఉన్నది కదా, ఈ కళ్యాణ్ జ్యువెలర్స్తో టైప్ ఉన్నది. ఆ కళ్యాణ్ జ్యువెలర్స్ స్టోర్కి వెళ్ళి మీరు ఫిజికల్ గోల్డ్గా లిక్విడేట్ చేసుకోవచ్చు.
అండ్ అంతేకాకుండా వీళ్ళకి ముతూట్ ఫిన్కార్ప్ ఉన్నది చూడండి. ఈ ముతూట్ ఫిన్కార్ప్తో కూడా టైఅప్ ఉన్నది. ఈ టైఅప్లో భాగంగా ముతూట్ ఫిన్కార్ప్ స్టోర్స్లో కూడా వీళ్ళ గోల్డ్ బులియన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా వీళ్ళ B2C సెగ్మెంట్ బిజినెస్. దీంతో పాటుగా వీళ్ళకి ఒక గ్రూప్ కంపెనీ కూడా ఉన్నది. ఆ కంపెనీ పేరు ఫిన్కర్వ్. ఈ ఫిన్కర్వ్ అనేటువంటి గ్రూప్ కంపెనీ ద్వారా వీళ్ళు గోల్డ్ లోన్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ IPO రిలేటెడ్గా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఈ IPO రిలేటెడ్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీళ్ళ 2 బిజినెస్ సెగ్మెంట్లు మీకు అర్థమయ్యాయి కదా. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు గోల్డ్ ప్రొక్యూర్ కూడా చేసుకుంటారని చెప్పారు కదా, ఆ గోల్డ్ ప్రొక్యూర్మెంట్ వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారని. వీళ్ళు ఒకటి మన ఇండియన్ బ్యాంక్స్ నుంచి గోల్డ్ ప్రొక్యూర్ చేసుకుంటారు అండ్ అలాగే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి కూడా గోల్డ్ ప్రొక్యూర్ చేసుకుంటారు. ఈ ప్రొక్యూర్ చేసుకునేటువంటి గోల్డ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రిఫైనరీ గోల్డ్ అండ్ అలాగే ఇంప్యూర్ గోల్డ్. ఇది ఇంటర్నేషనల్ నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటుంటారు ఇంప్యూర్ గోల్డ్ని. దాని మీద వీళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ కూడా తక్కువ పడుతుంది. ఇదే కాకుండా వీళ్ళు స్క్రాప్ గోల్డ్ ఉంటుంది కదా, ఈ స్క్రాప్ గోల్డ్ని జ్యువెలర్స్ నుంచి, ఈవెన్ రీటైల్ అంటే మనలాంటి కస్టమర్స్ దగ్గర నుంచి అండ్ అలాగే ఆప్షన్స్లో జ్యువెలర్స్ కొంతమంది ఆప్షన్స్ వేస్తుంటారు, ఆ ఆప్షన్స్లో కూడా ప్రొక్యూర్ చేసుకుంటుంటారు. దీంతో పాటుగా వీళ్ళకి గిఫ్ట్ సిటీలోని ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీని యూజ్ చేసుకుని వీళ్ళు ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజెస్ నుంచి కూడా గోల్డ్ని ప్రొక్యూర్ చేసుకుంటారు. సో ఇలా వేరియస్ రూట్స్లోని వీళ్ళ గోల్డ్ ప్రొక్యూర్మెంట్ అయితే జరుగుతుంది. వీళ్ళు ఓవరాల్గా ఈ గోల్డ్ ప్రొక్యూర్మెంట్లోని డొమెస్టికల్లీ వీళ్ళు 83% పైనే గోల్డ్ని ప్రొక్యూర్ చేస్తున్నట్లయితే ఇంటర్నేషనల్లీ 18% పైన గోల్డ్ ప్రొక్యూర్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ గోల్డ్ ప్రొక్యూర్మెంట్లో కూడా వీళ్ళకి టాప్ 10 సప్లయర్స్ దగ్గర నుంచి 74% వీళ్ళు గోల్డ్ని ప్రొక్యూర్ చేసుకుంటున్నట్లయితే, అదే ఒక సింగిల్ ఎంటిటీ నుంచి మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గరగా 20% గోల్డ్ ప్రొక్యూర్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇందాక వీళ్ళ ఫిజికల్ డెలివరీ సెంటర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇవే కాకుండా వీళ్ళు Tier 3, Tier 4 సిటీస్లోని మరికొన్ని అంటే 15 ఫిజికల్ డెలివరీ సెంటర్స్ని యాడ్ చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ 29 కల్లా అని చెప్పి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటుగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి అదర్ ప్రొడక్ట్స్ని కూడా వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ RHPలో షేర్ చేయడం జరిగింది. నో కమింగ్ టు ద KPIs, వీళ్ళ వాల్యూమ్స్లో కూడా ఎలా గ్రోత్ డెలివర్ చేస్తున్నారు అనేది మనం చూడాలి కదా. నో వీళ్ళ ఫస్ట్ ప్లాట్ఫామ్లోని వీళ్ళ వాల్యూమ్స్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 24తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 26కి వీళ్ళ గోల్డ్ వాల్యూమ్స్లో మంచి గ్రోతే డెలివర్ చేశారు. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 25తో కంపేర్ చేస్తే మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ 26కి వీళ్ళ గోల్డ్ వాల్యూమ్స్ అయితే తగ్గాయి. నో సిల్వర్ వాల్యూమ్స్ విషయంకి వచ్చేసరికి సిల్వర్ వాల్యూమ్స్లో మాత్రం లాస్ట్ 3 ఇయర్స్లోనూ కంటిన్యూస్గా వీళ్ళు గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు ద రెవెన్యూ బ్రేకప్, వీళ్ళ ఫస్ట్ ప్లాట్ఫామ్ B2C సెగ్మెంట్ ఉన్నది చూడండి. ఈ B2C సెగ్మెంట్ ప్లాట్ఫామ్ నుంచే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. దగ్గరగా వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 26లోని 86% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచే రావడం జరిగింది. ఆ 86% రెవెన్యూ కంట్రిబ్యూషన్లో కూడా గోల్డ్ నుంచి వీళ్ళకి 68% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే సిల్వర్ నుండి 18% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళ సెకండ్ ప్లాట్ఫామ్ ఆగ్మెంట్ గోల్డ్ ఫర్ ఆల్ ఉన్నది కదా, అదే B2C సెగ్మెంట్. దీని నుంచి వీళ్ళకి 7% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ఇంటర్నేషనల్ సేల్స్ నుంచి వీళ్ళకి 6% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. కమింగ్ టు ద మేనేజ్మెంట్, ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ MDగా కేతన్ కొఠారి గారు వ్యవహరిస్తున్నట్లయితే CFOగా స్పార్దా శర్మ గారు వ్యవహరిస్తున్నారు. అండ్ రిమైనింగ్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే కంప్లీట్ కొఠారి ఫ్యామిలీ దగ్గరే టోటల్గా 92% పైన స్టేక్ ఉన్నది. రిమైనింగ్ స్టేక్ పబ్లిక్ అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ ఈ కొఠారి ఫ్యామిలీలో కూడా ఎవరెంత స్టేక్ హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద IPO డీటెయిల్స్, ఇది బుక్ బిల్డింగ్ టైప్ IPO. దీని యొక్క ఇష్యూ సైజ్ 825 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 620 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 205 crores. అండ్ ఈ IPOని 750 rupees to 788 rupees ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ 7,200 crores. అండ్ ఈ IPOలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మినిమం 19 షేర్స్తోని 1 లాట్కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ BSE అండ్ NSEలో లిస్ట్ అవబోతుంది. అండ్ కమింగ్ టు ద IPO డేట్స్, ఈ IPO 21st August అంటే నిన్న ఓపెన్ అయ్యి 25th August రోజున క్లోజ్ అవబోతుంది. అండ్ ఈ IPOలో అలొకేషన్ పోర్షన్ మనం చూసినట్లయితే దీనిలోని QIBs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. అండ్ జనరల్లీ IPOs రిలేటెడ్ ఇప్పుడు బాగానే డిమాండ్ కనపడుతున్నది కదా. సో ఇటువంటి డిమాండ్ ఎన్విరాన్మెంట్లో మనం మన సింగిల్ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్తో అప్లై చేసినట్లయితే IPOస్లో అలాట్మెంట్ దొరికేటువంటి ఛాన్స్ తక్కువ ఉంటుంది కదా. సో అందుకనే మన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీకు కూడా కలిపి అప్లై చేసినట్లయితే అలాట్మెంట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే పెరుగుతుంది. సో
మీ ఫ్యామిలీ మెంబర్ పేరు మీద మీరు డీమ్యాట్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే, మన ఛానల్ ద్వారా మీకు ఏమైనా హెల్ప్ అయింది అనిపించినట్లయితే, మీరు మన ఛానల్ యొక్క రిఫరల్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. దాని మీద క్లిక్ చేసి డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఛానల్కి కూడా మీరు హెల్ప్ చేసినట్లు ఉంటుంది. అండ్ మీరు డైరెక్ట్గా వెళ్ళి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన, మన ఛానల్ రిఫరల్ లింక్ యూజ్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన చార్జెస్లోని ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర 12 crores డెట్ ఉన్నట్లయితే 932 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 0.014 times, అంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 12 crores డెట్లో కూడా 11 crores వరకు కూడా కరెంట్ బారోయింగ్సే ఉన్నాయి. అండ్ ఈ ఐపీఓ ద్వారా ఏదైతే ఫండ్ రైజ్ చేస్తున్నారో దానిలోని 465 crores వరకు కూడా వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ అండ్ అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ రిలేటెడ్గా అది యూజ్ చేయబోతున్నారు. సో యాక్చువల్లీ ఈ బిజినెస్ మనం చూసినట్లయితే హై వర్కింగ్ క్యాపిటల్ బిజినెస్ కదా, సో వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంతైనా ఉంటుంది. సో దాంతోనే మెజారిటీ ఆఫ్ ది ఐపీఓ పోర్షన్ అయితే వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఇన్వెంటరీ రిలేటెడ్గా అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26 మధ్యన వీళ్ళ రెవెన్యూస్లో 64% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, ఎబిటాలో 92% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్లో 114 CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఫైనాన్షియల్స్ చూసేటప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ బిజినెస్ అంతా కూడా వీళ్ళది ఏంటి, వాల్యూమ్ గేమ్ కదా. సో వాల్యూమ్ గేమ్ జరుగుతుండడం వలన వీళ్ళ రెవెన్యూస్ మీరు చూసారనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ 26లోని 90,000 crores పైన వీళ్ళు రెవెన్యూస్ జనరేట్ చేస్తే కేవలం 348 crores మాత్రమే ప్యాట్ జనరేట్ చేశారు. అంటే వెరీ లిమిటెడ్ మార్జిన్స్ ఉన్నటువంటి బిజినెస్ ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు కన్సిస్టెంట్ గా 0.3 to 0.4% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేస్తున్నట్లయితే 0.2 to 0.3% ప్యాట్ మార్జిన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. మెయిన్లీ ఈ బిజినెస్ ఏంటంటే వాల్యూమ్ గేమ్ ఉన్నటువంటి బిజినెస్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, వీళ్ళకి ఎగ్జాక్ట్ పియర్ గ్రూప్ కంపెనీస్ అంటూ లిస్టెడ్ స్పేస్ లో ఏమీ లేవు. సో అందుకనే పియర్ గ్రూప్ కంపారిజన్ అయితే మనం చేయలేం. అండ్ వీళ్ళ వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి వాల్యుయేషన్స్ కన్నా ముందు ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్నటువంటి రిస్క్లు రిలేటెడ్గా మాట్లాడుకుందాం. రిస్క్ల విషయంకి వచ్చేసరికి మేజర్లీ వీళ్ళకి వస్తున్నటువంటి రెవెన్యూలో మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ అంటే 60% పైన రెవెన్యూస్ వీళ్ళకి మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. సో మహారాష్ట్రలో ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, డెఫినెట్గా వీళ్ళ రెవెన్యూస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా మనకి గోల్డ్ సిల్వర్ రిలేటెడ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు కదా, ఆ ప్రైస్ వాలటాలిటీ రిస్క్ కూడా వీళ్ళపైన అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ బిజినెస్ రిలేటెడ్గా గవర్నమెంట్ కూడా ఏమైనా కొత్త రూల్స్ అవి తీసుకురావచ్చు. అలా రూల్స్ ఏమైనా చేంజ్ అయితే వీళ్ళపైన డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. రీసెంట్గానే గవర్నమెంట్ ఏం చేసింది, మన కంట్రీలోకి గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ని తగ్గించాలని చెప్పి ఇంపోర్ట్ డ్యూటీ అయితే పెంచింది కదా. సో అటువంటి స్టెప్స్ అయినా గవర్నమెంట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళపైన అయితే పడుతుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి వస్తున్నటువంటి రెవెన్యూస్లో మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ సింగిల్ కస్టమర్ నుంచి వస్తున్నాయి. దగ్గరగా 27% రెవెన్యూస్ వస్తున్నాయి. ఆ కస్టమర్ కూడా ఎవరు, వీళ్ళ రిలేటెడ్ పార్టీ కంపెనీ, అంటే వీళ్ళ గ్రూప్ కంపెనీ నుంచే వీళ్ళకి 27% రెవెన్యూస్ వస్తున్నాయి. సో ఆ రిస్క్ కూడా వీళ్ళ పరంగా ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా సప్లై సైడ్ రిస్క్ కూడా ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది సప్లైర్స్ టాప్ 10 or టాప్ 5 సప్లైర్స్ నుంచి వస్తున్నాయి కదా. సో ఎవరైనా సప్లైయర్ దగ్గర నుంచి వీళ్ళకి సప్లైస్ రావడం ఏదైనా ఇంపాక్ట్ అయింది అనుకోండి, డెఫినెట్గా వీళ్ళ బిజినెస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మరొక రిస్క్ ఏంటంటే ఇది హై వర్కింగ్ క్యాపిటల్ బిజినెస్ కదా. సో వీళ్ళు నెగిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద వాల్యుయేషన్స్, వీళ్ళు 51% ROE జనరేట్ చేస్తున్నట్లయితే 40% ROCE అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 19 times PE, 7 times PB అండ్ 0.08 times ప్రైస్ టు సేల్స్లో అయితే కోట్ చేస్తున్నారు. సో వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే మరీ అంత చీప్గాను రావట్లేదు, అలా అని చెప్పి మరీ అంత హై వాల్యూకి కూడా ఈ ఐపీఓని అయితే వీళ్ళు కోట్ చేయట్లేదు. బట్ ఏంటంటే ప్రెసెంట్ ఐపీఓ రిలేటెడ్గా అది ఇఫోరియా నడుస్తుంది కదా, దాంతో ఈ ఐపీఓ రిలేటెడ్గా డిమాండ్ అయితే బాగానే కనపడుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఐపీఓ వీడియో గైస్. సో ఐపీఓ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.